Hi guys, welcome back to channel Heavenly Homemade. So yeah, రెడీ అయిపోయా. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఈ వీడియోస్ కొంచెం డిలే అవుతాయేనో ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు దుబాయ్ వ్లాగ్స్ ఇంకా 2 ఉన్నాయి నేను పెట్టాల్సినవి. అవే ఎడిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాక కుదరలేదు ఎందుకంటే అసలు సెట్ కాలేదు ఇంకా టైమ్. సో అందుకని ఇక్కడికి వచ్చాక అసలు ఎడిటింగే చేయలేదు. బట్ ఇక్కడ 1 వీక్ ఇంక ఇలాగే అయిపోయేలా ఉంది. ఎడిటింగ్ ఎప్పుడు కుదురుతుందో తెలీదు. సో అవి పెట్టాలి, తర్వాత ఇంక ఇవి స్టార్ట్ చేయాలి. సో అలా కొంచెం డిలే అవుతాయి, ఏమనుకోకండి. బట్ మంచిగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఇప్పుడే కొంచెం స్నానం చేసి వచ్చాను, అవుట్ఫిట్ వేసుకున్నా. ఇవి అవుట్ఫిట్స్ అన్నీ ఆల్రెడీ నేను లిటిల్ థింగ్స్ ఛానల్లో ఆల్రెడీ చూపిస్తున్నాను కదా. సో అదే అనమాట. ఇంకొకటి తెచ్చుకున్నాను కానీ కొంచెం ఫిట్టింగ్ కుదరలేదు, అందుకని ఇంక ఇది వేసేసుకున్నాను. కంఫర్టబుల్గా ఉంటుంది కదా, సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంక ఇది వేసేసుకున్నాను. సో యా, ఇంకా ఈరోజు డే ఎలా రన్ అవుతుంది ఏంటనే చూడండి. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రాత్రి వచ్చేసాము సో ఇక్కడికి. అందుకని ఇంకా మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. సో యా, ఇప్పుడు బయలుదేరి వచ్చి అన్నీ చేసేసరికి మధ్యాహ్నం అయిపోయేది అక్కడి నుంచి. సో కరెక్ట్గానే వచ్చామనిపించింది, కొంచెం లేట్ అయినా అలా వచ్చి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అదనమాట. సో యా, డే ఎలా రన్ అవుతుంది ఏంటనేది చూస్తుండండి. లెట్స్ కంటిన్యూ ది వ్లాగ్ నౌ. సో ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాను. యాక్చువల్లీ అస్సలు ఆ రోజు రెడీ అవ్వబుద్ధి కాలేదు, ఎందుకో తెలీదు. యాక్చువల్లీ శారీ అనుకున్నాను అనమాట, శారీ వేసుకుందాము అని చెప్పి. బట్ అస్సలు రెడీ అవ్వబుద్ధి అవ్వలేదు. ఫీలింగ్ నాట్ వెల్ అనమాట, నాట్ ఫిజికల్లీ బట్ ఎమోషనల్లీ. సో యాక్చువల్లీ ఈ శారీ కట్టుకోవాలి నేను సంక్రాంతికి, బట్ కట్టుకోలేదు. అందుకనే ఈ శారీని ఇంకా ఇంటికి వచ్చాక స్టైల్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది శారీ వచ్చేసి నేను అన్విత కలెక్షన్స్లో తీసుకున్నానండి. చాలా 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 మంచి కలర్. అండ్ ఇప్పుడు శారీస్ అన్నిటికీ కూడా ఇలా బార్డర్స్ వస్తున్నాయి కదా, చాలా ట్రెండింగ్ శారీ అనమాట. ఇది చాలా క్లాసీ లుక్ ఉండింది, చాలా నచ్చింది నాకు. బ్లౌజ్ కూడా రెడ్ వచ్చింది, శారీ పింక్ వచ్చింది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ జ్యువెలరీతో నేను పైరప్ చేశాను. ఈ జ్యువెలరీ వచ్చేసి షాప్ మోర్ ట్రెండ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సంక్రాంతికి వేసుకోవడం మిస్ చేశాను, చెప్పాను కదా నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు, సో వేసుకోవాలనిపించలేదు. సో అందుకనే ఇంకా స్టైల్ చేసి మీకు చూపిస్తున్నా. సో మీరు కూడా ఈ లుక్ కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, జ్యువెలరీ కూడా మంచిగా పేరప్ అయింది కదా. సో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదిగోండి శారీ అని చెప్పి నేను కాంబినేషన్ సెట్ అవ్వాలి అని చెప్పి చాకీకి డ్రెస్ తీసుకున్నాను. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో అదే డ్రెస్ ఇంకా సంక్రాంతికి కూడా వేసేస్తున్నాం. సంక్రాంతికి ఇంకా స్నానం అది చేయించి ఇంక ఇదే వేసేస్తున్నాం అనమాట. సో అయినా సరే మ్యాచింగ్ అయింది. ఇంకా పింక్, నేను కూడా పింకే వేసుకున్నాను కాబట్టి మ్యాచింగ్ అవ్వాలని చెప్పి నేను శారీకి మ్యాచింగ్ అన్నట్టుగా తీసుకున్నాను చాకీ డ్రెస్ని. సో ఇంకా అనుకోకుండా కానీ ఆ రోజు కూడా మ్యాచింగ్ అయ్యింది డ్రెస్ వేసుకున్నా కూడా. సో యా, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇగ్నోర్ చేస్తాం కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జిమ్కి వెళ్ళండి, డైట్ చేయండి, లేకపోతే ఫిజికల్గా ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఇలా చెప్తూ ఉంటాను మన ఛానల్లో. బట్ నేను కూడా ఎప్పుడు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడనే లేదు. సో అనిపించింది ఈరోజు మాట్లాడితే బాగుంటుందేమో అని. అలా వేసుకున్న షర్ట్ వేసుకున్నారు అనుకుంటారు అందరూ. వేసుకున్న షర్ట్ వేసుకున్నాను, కొత్త షర్ట్ వేసుకున్నాను. చాకీ మ్యాచ్ అవుతాం. ఇంట్లో కూడా మీ మదర్స్ ఇలాగే చేస్తుంటారా? బొట్టలు పెడుతున్నారు. నువ్వు మీ మమ్మీ సేమ్, నేను మా మమ్మీ సేమ్. ఆ రోజు నేను మార్నింగ్ లేచిన తర్వాత చాలా డల్గా ఉన్నాను, కొన్ని పర్సనల్ రీజన్స్, అవన్నీ నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పలేను. బట్ చాలా డల్గా ఉన్నాను. తర్వాత అలా అలా మోటివేట్ అయ్యాను అనమాట. హ్యాపీ సంక్రాంతి రా చాకీ. సో ఇంకెళ్ళి ఇద్దరు దండం పెట్టుకుంటున్నారు. నేను స్నానం చేసి వచ్చి దండం పెట్టుకున్నా. ఇంకా చాకీకి కూడా ఆయన స్నానం చేపించి ఇంకా ఇద్దరు దండం పెట్టుకుంటున్నారు అనమాట. సంక్రాంతి అయితే ఇలా స్లోగా కామ్గా స్టార్ట్ అయింది. సో ఇంకా సంక్రాంతి అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇంతే అండి. ఇంకా ఫ్యామిలీ, ఇంకా పిండి వంటలు, ఇంకా పల్లెటూరు కాబట్టి, అండ్ ఏమంటారు
కోడి పందాలు ఇవి ఉంటాయి. బట్ మనం వెళ్ళలేం కాబట్టి కుదరదు. సో ఇంక ఇలానే ఉంటుంది, తినడం పడుకోవడం అన్నట్టు. మెయిన్ సినిమాలు కూడా ఉంటాయి కదా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అత్తయ్య దోశలు ప్రిపేర్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఫాలో అవుతూ ఉంటే నన్ను మీకు తెలుసు, వంటగదిలో దోశలు వేస్తున్నప్పుడు ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ ఇవాళ అసలు అవ్వలేదు, చెప్పాను కదా బాగాలేదు ఎందుకో మెంటల్లీ అని చెప్పి. సో అలా దోశలు వేస్తూ ఉంటే నేను కూర్చొని తింటూ ఉన్నాను అనమాట దోశల్ని. సో అట్లా సో ఏమైందా లెక్య అని అడుగుతారు చాలామంది. బట్ అదేమంత పెద్ద విషయం కూడా కాదు, కానీ నేను చిన్న చిన్న విషయాలకు కూడా మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతానండి తెలియకుండానే. ఏదైనా చిన్నదైనా, ఏదైనా ఇంట్లో విషయాలైనా, ఏదైనా సరే చిన్న చిన్న విషయాలకి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా, మనుషులం కదా. సో అట్లా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను. సో దాన్ని కేర్ తీసుకోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను, దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి. సో ఎవరైనా అలా డిస్టర్బ్ అవుతున్నారు అని అంటే డెఫినెట్లీ మీరు కూడా మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా ఉన్నాయి లోపల అన్ని, ఓపెన్ చేయండి, బుక్కే అది. అండ్ దాని తర్వాత ఇక్కడ దుబాయ్ నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు పూర్ణి, తేజు వాళ్ళు కూడా ఉండుంటే భలే సందడిగా ఉండుండేది. పండగ అంటే ఇంకా అందరూ ఉండడమే కదా. బట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఇంకా అందుకనే ఇంకా మేమే ఉన్నాం అనమాట. సో ఇంకా అత్తయ్యకి గోవిందనామాల బుక్ అప్పుడు చూపించాను కదా మీకు. సో ఆ బుక్ గిఫ్ట్గా ఇచ్చాను. ఎంత హ్యాపీ అయిపోయారో, ఆ బుక్ చూసుకుంటూనే ఉన్నారు, ఎంత బాగుంది అని ముద్దులు పెట్టుకుంటున్నారు బుక్కి. అక్కడ వచ్చే వెనుకి అది హ్యాండ్ బ్యాగ్, వ్యాలెట్ కాదు. చాలా బాగుంది. ఆ బుక్ చూపించాను ఆల్రెడీ, శ్రీ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. సిల్వర్ది అది, యాక్చువల్లీ చాలా బాగుంటుంది. సో చాలా నచ్చింది అత్తయ్యగా అయితే అది. సూపర్ కలర్ఫుల్ గా ఉంటాను నేనే. డాడీ మా పూర్ణి చూస్తే అదిరిపోతాం. భయపడి పూర్ణి బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ అక్క వదింది. అందరికీ అందరి గిఫ్ట్స్ చాలా 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 బాగా నచ్చాయి. మేము నిజంగా అక్కడి నుంచి తీసుకురావడానికి ఎక్కువ కష్టపడ్డాము యాక్చువల్లీ. లగేజ్ కానీ అక్కడ సెలెక్ట్ చేయడానికి టైం తక్కువ ఉంది కదా. సో అందరికీ నచ్చాక మేము కూడా ఫుల్ హ్యాపీ అయ్యామన్నమాట. సో సంక్రాంతి అయితే ఇలా జరిగిందండి. మీ సంక్రాంతి ఎలా నడిచింది ఏంటి మీకు గుర్తు కూడా మర్చిపోయి ఉంటారు, అన్ని రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను చెప్పాను కదా. సో మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, ఎవ్రీ బ్లాగ్లో చెప్పడం బాగోదు. లంచ్ బాక్స్ కి పౌచ్, దానికి వాటర్ బాటిల్, లంచ్ బాక్స్. పూర్ణి వస్తే బాగుండదు. సో ఇంక ఇవి తేజు పూర్ణికి తీసుకొచ్చిన గిఫ్ట్స్. ఆల్రెడీ మీరు హాల్ వీడియోలో అన్నీ చూసేశారు, అందుకని ఏమీ స్పెషల్గా ఏం చూపించట్లేదు. బట్ ఇవైతే అందరికీ బాగా నచ్చేసాయి, వాళ్ళకు కూడా బాగా నచ్చాయి అంట. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారనమాట, జాతర అది ఉంటుంది కదా ఊర్లో. సో అప్పుడు వచ్చినప్పుడు తీసుకుని వీడియో పెట్టారు, బాగుంది పిన్ని అని చెప్పి. సో అట్లా జరిగింది. ఆ బ్యాగ్స్ తీసుకురావడానికి ఎక్కువ కష్టమైంది యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత ఇంకా అత్తయ్య వంట చేయడం స్టార్ట్ చేస్తారు, చేపల పులుసు చేస్తున్నారు. ఇలా పులుసు వేసేకే ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. చింతకాయ పులుసు. అండ్ ఇక్కడికి వస్తే చేపల పులుసు డెఫినెట్గా మ్యాండటరీ అనమాట. అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. కానీ మాకు చేసుకోవడం సరిగ్గా రాదు, పర్ఫెక్ట్గా రాదు. ట్రై చేస్తూ ఉంటాను అప్పటికి, బట్ పర్ఫెక్ట్గా రాదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అండ్ ఫిషెస్ కూడా అక్కడ బాగా దొరుకుతాయి, డిఫరెంట్ ఫిషెస్. ఏది బాగుంటుంది అనేది బాగా తెలుస్తుంది కాబట్టి అలా తీసుకొచ్చి చేస్తూ ఉంటారనమాట. అండ్ మేము మాత్రం ఇక్కడ ఫుల్ స్కెచ్ ఫుల్ అని చెప్పి గేమ్ ఉంటుంది ఆన్లైన్లో. అంటే మనం బొమ్మ గీస్తే కనిపెట్టాలన్నమాట పేరు. అట్లాంటి గేమ్ ఆడుతూ కూర్చున్నాం. తర్వాత మూవీ టికెట్స్ బుక్ చేసాము, అవన్నీ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట.
అండ్ కొంచెం సేపు గేమ్ ఆడుకుంటూ ఇంకా లంచ్ ప్రిపేర్ అయిపోయింది అన్నాక ఇంకా వచ్చి కూర్చొని తింటున్నాం అనమాట. చూసారు కదా ఆల్రెడీ ఏం కర్రీయో. ఆ రోజు స్పెషల్ ఇంకా చేపల పులుసు. ఇంకా ఈవినింగ్ బయట తిందాం అన్నట్టుగా మేము మధ్యాహ్నం చేపల పులుసు ఒక్కటే చేయమని చెప్పాము. అండ్ ఈవినింగ్ మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మీకు తెలుసు కదా సంక్రాంతికి ఏ మూవీస్ రిలీజ్ అయ్యాయో. గుంటూరు కారం ఇంకా హనుమాన్కి చాలా ట్రై చేసాము వెళ్దామని చెప్పి, బట్ టికెట్స్ దొరకలేదు మాకు. ఇంకా గుంటూరు కారం టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట ఈవినింగ్కి. అండ్ ఇక్కడ లంచ్ చేసేసి యాక్చువల్లీ అసలు పడుకునేదాన్ని కాదు నేను ఆఫ్టర్నూన్. అట్లాంటిది అక్కడ ఉన్న 3 days పడుకునే ఉన్నాను. మధ్యాహ్నం 4ంటికి 5ంటికి లేగడం, బయటికి వెళ్ళి సినిమాకి వెళ్ళడం, లేదంటే హోటల్కి వెళ్ళడం, ఇలాగే చేసామన్నమాట ఉన్న 3 రోజులు. ఫస్ట్ టైం అంతలా పడుకోవడం నేను. సో ఇక్కడైతే ఇంకా కొంచెం తినేసిన తర్వాత చెప్పాను కదా ఫుల్ పడుకున్నాము అని చెప్పి. సో ఫుల్ పడుకుని ఇంకా లేచి గుంటూరు కారం మూవీ టికెట్స్ చేసామని చెప్పాక ఇంకా బయలుదేరుతున్నాం అనమాట గుంటూరు కారంకి. ఆల్రెడీ గుంటూరు కారం బాగాలేదు అని రివ్యూస్ వచ్చినా నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి కంపల్సరీగా వెళ్ళాలి అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్తున్నాను. అండ్ దట్టు ఇంకా పండగలు అంటే సినిమాలే కదండి, ఏ సినిమా బాగున్నా బాగోకపోయినా ఇంకా వెళ్ళాల్సిందే అన్నట్టు ఉంటుంది. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా దారిలో కోడి పందాలు కూడా చూపిస్తున్నాను, చూసారు ఎంత రష్గా ఉండిందో. చాలా సందడిగా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ 3 రోజులు. సో అట్లా ఉందన్నమాట. అండ్ నేను ఈ వీడియోలో ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ గురించి చాలా చెప్పాను అంటే నా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను తప్ప మీ మెంటల్ హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎప్పుడు మనం ఫిజికల్గా హెల్త్ పరంగా ఎలా ఉన్నామనేది చూసుకుంటాము, ఫుడ్ మంచిగా తినాలి ఇలాగే అనుకుంటాం కానీ బట్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి డిస్టర్బ్ చేయడానికి వెనకాల చాలామంది ఉంటారు. అలా మీకు అనిపిస్తే వాళ్ళ వల్ల మీరు మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నారు అని వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా దూరం పెట్టుకోండి. అదే మీ చుట్టూ ఉండే వాళ్ళని, మీ మంచి కోరే వాళ్ళని హ్యాపీగా ఉంచుతుంది. సో మీరు హ్యాపీగా ఉంటేనే కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలుగుతారు. సో మీ మంచి కోరే వాళ్ళకి మంచి చేస్తూ హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మీకు ఎంత మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళని ఎంత దగ్గర వాళ్ళైనా దూరం పెట్టుకోండి. దానివల్ల మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఆ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలో అది మనం చెయ్యాలన్నమాట. సో ఇలా మాట్లాడుతూ ఉండగానే గుంటూరు కారం మూవీ అయిపోయింది. ఆల్రెడీ మూవీ ఎలా ఉందో మీరు చూసేసే ఉంటారు. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చేసింది, దాని గురించి స్పెషల్గా ఏమి రివ్యూ చేయక్కర్లేదు నేను. సో ఇంకా మూవీ అయిపోయింది, మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇంకా మధ్యలో ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా తీసుకుని స్టార్ట్ అయ్యాము. అవి ఇంకేమీ షూట్ చేయలేదు కానీ ఇంకా ఫ్రైడ్ రైస్ అవి తీసుకుని వెళ్ళాం డిన్నర్ కోసం అని చెప్పేసి. రాలేదు తల్లి డాడీలు రాలేదా చీకటి. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఐస్ క్రీమ్స్, ఫ్రైడ్ రైస్, కూల్ డ్రింక్స్ అన్నీ పట్టుకుని వెళ్ళాం. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏమీ పెద్దగా దొరకవన్నమాట, వేరే ఊరెళ్ళి తెచ్చుకోవాలి. సో అందుకనే ఏమైనా కావాలంటే ముందే తెచ్చుకుంటాం. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ చూపించలేదు మీకు. ఫ్రిడ్జ్ ఒక 3 months అయిపోయినట్టుంది. అప్పుడు ఏదో అమెజాన్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట. అమెజాన్లో ఫ్రిడ్జ్ ఇక్కడ ఆర్డర్ పెట్టాము. సో ఆయన పెట్టారు ఆర్డర్. సో ఆ ఫ్రిడ్జ్ మెయిన్గా ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ చూస్తుంటే అమ్మయ్య ఐస్ క్రీమ్స్ ఎన్నైనా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా బోల్డ్ ఐస్ క్రీమ్స్ తెచ్చుకుని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. సో ఇదివరకు అయితే అసలు కుదిరేది కాదు, అక్కడే తినేసి రావాల్సి వచ్చేది. సో అట్లా ఈసారి వెళ్ళినప్పుడల్లా ఐస్ క్రీమ్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇంకా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నామన్నాగా ఇంకా తెచ్చుకుని తింటూ టీవీ చూస్తూ ఇంకా అలా టైం స్పెండ్ చేసామన్నమాట. మా సంక్రాంతి చాలా సింపుల్గా జరిగింది, పెద్ద హడావిడిగా ఏమీ జరగలేదు ఈసారి మెయిన్గా. బట్ స్లో అండ్ కామ్ బాగుంది, బాగానే అనిపించింది, రిలాక్స్డ్గా అనిపించింది. సో అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మర్చిపోయాను ఇక్కడ చికెన్ పకోడీ కూడా తీసుకొచ్చారు అన్నయ్య గారు. సో అది కూడా తింటూ ఇంకా ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేసుకుని తింటూ ఉన్నాం అనమాట. సో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్.